హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఎలా చేసుకుంటున్నారు పండగలు? సెలబ్రేటింగ్ చేసుకుంటున్నారా? అయితే ఈరోజు మా వీడియో వచ్చేసి బీన్స్, క్యారెట్, పెసరపప్పు ఫ్రై అనమాట. మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీ. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా టేస్టీగా, చక్కగా ఉంటదనమాట అండి. ఈజీగా అయిపోతది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చేసుకోవడం చాలా బాగుంటుందన్నమాట అండి. సింపుల్గా అయిపోతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుందండి. నేనైతే మాత్రం బీన్స్ మా ఇంట్లో ఎప్పుడు తెచ్చినా నేను చేస్తే వెజ్ బిర్యానీ చేస్తాను, లేకపోతే రొయ్యలేసి వండుతాను అనమాట. పచ్చి రొయ్యలు, బీన్స్ అలా వండుతాను. ఈసారి మీకు ఆ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను. ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు నేను కూడా కొత్తగా చేశాననమాట అండి ఇది. చాలా టేస్టీగా వచ్చింది. సూపర్ వచ్చింది. కర్రీ అయితే మాత్రం బాగుంది. ట్రై చేయండి. అయితే మీ అందరికీ ఏంటంటే మనము రీసెంట్గా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసాం కదండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. చాలామంది అయితే చాలా వరకు కూడా మన దగ్గర శారీస్ తీసుకోవడం జరిగింది, రివ్యూస్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఒక్కసారి మన వీడియోని చూడకపోతే వీడియో చూడండి, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను పూర్తిగా కూడా పెట్టలేదండి. అంటే నేను ఎన్ని అయితే మనకి మోడల్స్ తీసుకొచ్చానో అన్ని మోడల్స్ కూడా నేను పెట్టలేదు. నాకు కొంచెం హెల్త్ బాగోక వీడియో చేయలేదన్నమాట. చేయడానికి ప్రయత్నిస్తాను. చాలామంది అయితే నిజంగా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, మాకు పలానా శారీ కావాలి, పక్కన పెట్టి ఉంచండి అని చెప్తున్నారు. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అనమాట అండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. మీరందరూ కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న బిజినెస్ ఇది అలాగే మంచిగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నానండి. మీ అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీరు వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు, చాలామంది మెసేజ్ చేస్తున్నారండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను తాలింపు వేగిపోయిన తర్వాత క్యారెట్ కూడా వేసేసుకున్నాను. బీన్స్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం దీన్ని మనం మగ్గించుకుందాము. నా వరకైతే నేను ఏంటంటే అండి, ఒకరి మీద ఆధారపడకుండా ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ అనమాట అండి నాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి మీద భారం వేస్తాను ఏదైనా సరే. తర్వాత నా చేతనైనంత వరకు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చూపిస్తున్నానండి, రైస్ కూడా అయిపోయింది. అల్లము రసం పెట్టానన్నమాట. కొంచెం చెప్పాను కదండి రొంపగా ఉందని చెప్పి, వేడివేడిగా అల్లము రసం అయితే పెట్టాను. అందులోకి బీన్స్ కర్రీ అయితే బాగుంటుందని చెప్పి చేస్తున్నాను అనమాట. అయితే చెప్తున్నాను కదండి, నేనైతే ఒకరి మీద ఆధారపడడం నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే రేపు అన్న రోజున మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక మాట అనేస్తారు. అందుకే నాకు ఇష్టం ఉండదనమాట. ఇక్కడైతే నేను పెసరపప్పు కడిగి వేస్తున్నాను. ముందుగా కడిగి నానబెట్టానండి. ఒక 2 స్పూన్స్ అయితే పెసరపప్పు, 3 స్పూన్స్ ఉంటుందండి అంతే, ఎక్కువ వేయట్లేదు పెసరపప్పు. చూస్తున్నారు కదా, వేసేస్తున్నాను. ఇది కూడా మంచిగా మనం వేయించేసుకోవాలన్నమాట. మనకి ఆ వేడికి ఆవిరికి మగ్గిపోతుందండి. ఎందుకంటే ముందుగా మనం పెసరపప్పు నానపెట్టుకున్నాం కాబట్టి మనకి చక్కగా ఉడికిపోతుంది. అయితే నాకు అందుకే ఇష్టం ఉండదనమాట అండి. నాకు ఫస్ట్ నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటు నాకు ఓపికన్నంత వరకు మనకి కొంచెం ఇంకా పర్లేదు, వయసులో ఉన్నాం కాబట్టి కొంచెం మనకి ఓపికన్నంత వరకు మనం కష్టపడే చేసుకోవాలి ఏదైనా సరే అనే ఒక మైండ్ సెట్ అనమాట నాది. నా అంటే నా వెర్షన్లో నా నా నేనేమనుకుంటానో నా మైండ్ సెట్ బట్టి నేను చెప్తున్నాను అనమాట. నాకు అలా ఇష్టం అనమాట అండి. కష్టపడాలి, ఒక రూపాయి ఏదైనా సరే నేనంటూ సంపాదించుకోవాలి అన్న ఒక మైండ్ సెట్ అనమాట అండి నాది. నిజంగా అందుకే ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం. ఏదో పెద్ద సంపాదించేయాలి అన్నది కాదు కానండి. ఏదో కొంచెం వెనకాల పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా మనం ఇచ్చి వెళ్ళాలి కాబట్టి ఏదో చేస్తున్నాను అనమాట. నా ప్రయాస అనమాట. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. తప్పేం కాదు కదండి, కష్టపడడంలో తప్పులేదు, ఇలా చేసుకోవడంలో అసలు తప్పులేదు. అవునా కదా? మీరు కామెంట్ చేయండి. నా అభిప్రాయం మంచిదో కాదో మీరందరూ కూడా కామెంట్ చేయండి. ఓకేనా? నా వరకైతే నా వెర్షన్ అదనమాట అండి. నేను మా వారితో కూడా ఒకటే చెప్తాను, పిన్నీసు
కొనుక్కున్నా అది మన రూపాయితో కొనుక్కుంటే అది మనది అన్న ఒక భరోసా ఉంటుంది, ఒక హక్కు ఉంటుంది దాని మీద అని చెప్పి చెప్తాననమాట. ఇప్పటి వరకు కూడా ఏది మా లైఫ్‌లో మేమేమి సంపాదించుకున్నా ప్రతి ఒక్కటి కూడా మా కష్టమేనండి. మా కష్టార్జితంతోనే మేము సంపాదించుకున్నాం. మాకెవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మా కష్టమే అనమాట. మీరందరూ కూడా నా వీడియోలని మీరు చూస్తున్నారు చాలామంది. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి ఛానలు. నేనైతే అసలు ఊహించలేదండి. మనకి 150 మెంబర్స్ వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. నన్నైతే అసలు ఇంతలా సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. కానీ మీరందరూ కూడా చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కర్రీలు చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట అండి ఇది. మనకి నేను వేసింది మసాలా అనమాట అండి, అది కారము మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం మనం మగ్గించుకుందాము. ఇక్కడైతే కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి కూడా నేను వేస్తున్నానండి. అది చూపిస్తున్నాను కదా, ఎండు కొబ్బరి అనమాట అండి అది. నేను పచ్చి కొబ్బరిని లోపల అది తీసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అది మనకి ఒక 2 వీక్స్ తర్వాత మనకి ఎండు కొబ్బరిలాగా అయిపోతుంది, పాడవదండి అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. దాన్ని నాకు కావాల్సినప్పుడల్లా అలాగా నేను తురుము తీసుకుని వేసుకుంటానన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. ఒక 2 స్పూన్స్ మనం ఎండు కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని కూడా మనము జస్ట్ ఒక 2 మినిట్స్ ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇందులో మనము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఆపేసుకోవడమే. కూర అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. మా వాళ్ళు చెప్తారు చూడండి మీరు, అంటే వాళ్ళు ఇదే ఫస్ట్ టైం తినడము. చాలా బాగుంది. నా వాయిస్ అయితే అసలు బాగాలేదండి, రొంప పట్టేసి. ఇంకా ఇప్పుడు పర్వాలేదు కొద్దిగా. ఈ మంచుకి ప్రోగ్రామ్స్కి వాటికి తిరిగి కొంచెం మీటింగ్స్కి వాటికి తిరిగి కొద్దిగా నాకైతే కొద్దిగా వాయిస్ డిస్టర్బ్ అయిందనమాట. దయచేసి మీరేమీ అనుకోవద్దు. మీరు కామెంట్స్ పెట్టండి, ఓకేనా? కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోలు కావాలనుకుంటున్నారో. నేను ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతుందో అట్లాగా మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మా పాప కొత్తిమీర వేస్తుంది కర్రీలో. చూడండి, మనకి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా దీన్ని మనము స్టవ్ ఆపేసుకుని మనము చూడండి, ఇప్పుడు మా వాళ్ళకైతే నేను వడ్డిస్తాను అన్నము. వాళ్ళు చెప్తారు ఎలా ఉందో. మేమైతే జెన్యూన్గానే చెప్తున్నామండి, బాగుంటే బాగుందని, లేకపోతే లేదని. చూడండి అయిపోయింది కర్రీ. ఇదిగోండి మా వాళ్ళు తింటున్నారు. వాళ్ళు చెప్తున్నారు అనమాట, అడుగుతున్నాను వాళ్ళని, బాగుందా పండు అని అడుగుతుంటే బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు. బాగుందంటండి. మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఎప్పుడన్నా తిన్నారా లేదో కూడా కామెంట్ చేయండి.